ఉంచమని తెలుసు, ముందుంచమని తెలుసు. 61, 62, 63, 65 పరిపాలన ఆమోదం కొంచెం తెలుసు. 66 పరిపాలన ఆమోదం కొంచెం తెలుసు. 68 పరిపాలన పరమైన ఆమోదం కొంచెం తెలుసు. 68, 70 అధ్యక్ష 69వ అంశం అధ్యక్ష అమర్జెన్సీ కాంప్లెక్స్ ఇది ఆమోదిస్తూ అదేవిధంగా దీనికి బ్యాక్ సైడ్ కూడా పీపీపీ పద్ధతిలోనో లేకపోతే ఏదైనా చేస్తే బాగుంటుంది అధ్యక్ష. అధికారులకు రెవెన్యూ అధికారులకు నా రిక్వెస్ట్ ఏంటంటే 24 షాపులకు సంబంధించి మరి ఖాళీ చేయించారు. దానికి రెవెన్యూ వారిని జేసీ స్థాయి అధికారిని ఇంప్లిమెంట్ చేయడం జరిగిందా లేదా, బ్యాంక్ నోటిఫికేషన్ ఇచ్చారా లేదా, మరి ఒక డీటెయిల్ రిపోర్ట్ ఎంతమందికి బాండ్స్ ఇస్తున్నాము. అధికారులుగా చెప్పింది ఆయన మాట్లాడుతూ సమాజం చెప్పాల్సి చెప్తారు. గౌరవ సభ్యులు ఏదైతే 124వ అంశం ఉందో, ఏదైతే లాలీపప్పులు యాక్ట్స్ గురించి అడగడం జరిగింది, దానికి సంబంధించి గౌరవ కమిషనర్ గారు ఎవరు ఒక్క నిమిషం అక్కడ ఎకరా 2 సెంట్లు అని చెప్తున్నారు వీళ్ళు, లేదా నాట్ పీస్ఫుల్ ఫర్ కన్స్ట్రక్షన్ సైట్ ఎంత ఉంది. మేడం గారు, సార్ కమిషనర్ గారు ఇక్కడ రండి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సర్వేలో మన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ మనం డెవలప్మెంట్కి ఇచ్చేటట్టుగా మనం మన స్థలం ఉన్నప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళకి ఎట్లా ఇస్తామో ఆ విధంగా ఇచ్చేటట్టుగా మనం ప్లాన్ చేస్తాం. దాన్ని కూడా నామ్స్ ఎట్లా ఉన్నాయో కూడా చూస్తాం. 30 సంవత్సరాలు 32 సంవత్సరాలు గవర్నమెంట్ మున్సిపాలిటీ ఆస్తులు ఇవ్వడం కాకుండా మనకుండే అక్కడ ఉండే ప్రాపర్టీ వాల్యూ ఎంత, కన్స్ట్రక్షన్ వాల్యూ ఎంత, దాని ప్రకారంగా మన షేరు పర్సంటేజ్ ప్రకారంగా తీసుకొని దాని ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేసే విధంగా దాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం. దాన్ని పూర్తిగా గవర్నమెంట్ నామ్స్ కూడా వస్తే నెక్స్ట్ మీటింగ్లో అయినా కూడా మీకు దాన్ని క్లియర్గా చెప్పి ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎన్ని సంవత్సరాలకు ఇచ్చారో, అది ప్రాపర్టీ వాల్యూ ఎంత, దాన్ని తీసుకెళ్ళి ఇచ్చారు. 99 సంవత్సరాలకు ఇచ్చారు అంటే ఆస్తి వాళ్ళకి ఇచ్చేసారు, 200 కోట్ల ఆస్తి. ఆ విధమైన తప్పులు మనం చేయం. మేము చేసేది డెవలప్మెంట్. మన 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 దగ్గర 100 గదులు ఉన్నప్పుడు ఎవరిన అపార్ట్మెంట్ వాడికి ఇస్తే ఆ 100 గదుల వాల్యూకి కన్స్ట్రక్షన్ వాల్యూకి బైఫర్కేట్ చేసుకొని దాని పర్సంటేజ్ ప్రకారంగా మనం తీసుకుంటాం. అట్లానే దీన్ని కూడా అదేవిధంగా చేస్తాం. ఈరోజు ఎన్ని ఫ్లోర్స్ వస్తే అన్ని ఫ్లోర్స్ మనం 50-50 అయితే మనకు 4 ఫ్లోర్లు కడిగితే 2 ఫ్లోర్లు కార్పొరేషన్కి, 2 ఫ్లోర్లు వాళ్ళకి వెళ్తాయి. అంతేగాని 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఆస్తిని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చే పరిస్థితులు రావని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా ఇవన్నీ కూడా యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. సివిల్ రీడింగ్ దగ్గర కూడా అటు పక్క కోర్టు ఎదురుగా అటు పక్క వేస్తున్నారు కాబట్టి అది వెయిట్ చేస్తున్నారు. ఆ తర్వాత కోర్టులు కూడా కొట్టేసి ఆ రోడ్డు కూడా సెంట్రల్ లైటింగ్ పెట్టేసి దాన్ని కూడా ఆధునీకరణ చేస్తారు. మళ్ళీ రంగారాయణ చెరువు కానీ ఇవన్నీ కూడా మనకి ఇంకా వితిన్ 5 months లోపల అన్నీ కంప్లీట్ చేసి ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఎలక్ట్రిసిటీది కూడా ఇందాక మాట్లాడారు రంగారాయణ చెరువు దగ్గరది, ఇందాక కూడా ఈతో మాట్లాడారు అరవతో. వాళ్ళు రేపు మొదలు పెట్టేసి ఆ పోల్స్ అన్నీ కూడా షిఫ్ట్ చేస్తారు. పోల్స్ షిఫ్ట్ చేస్తే దాన్ని కూడా ఆ రోడ్డు కూడా పూర్తవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మనకు వచ్చినవన్నీ కూడా ప్రతి ఒక్కరితోటి కూర్చొని మాట్లాడుకొని మంచిగా చేస్తున్నాం.
అదేవిధంగా బస్ స్టాండ్ కూడా ఏదైతే ఆర్టీసీ బస్ స్టాండ్ ఉందో బస్ స్టాండ్ని కూడా షిఫ్ట్ చేయాలని చెప్పేసి కూడా ప్రపోజల్స్ పెట్టాం. ఈరోజు ఏఎంసీలో కానీ లేకపోతే ఐటీఐలో కానీ ఒక 11 ఎకరాలు ఉంటే బస్ స్టాండ్కి సరిపోదు. వర్క్షాప్ కానీ బస్ స్టాండ్ కానీ అది పీపీ మోడల్లో వాళ్ళ చేతే కట్టించేసి వాళ్ళకి పైన ఇప్పుడు విజయవాడలో ఎలా ఉందో థియేటర్స్ కానీ కళ్యాణ మండపం కానీ అట్లా వాళ్ళు కట్టుకుంటారు, మనకి డిపో కట్టిస్తారు. దాన్ని ప్రపోజల్స్ పెడితే మనకి టౌన్లో కూడా ఈ బస్సెస్ ట్రాఫిక్ తగ్గుతుందని చెప్పి ఒక ఆలోచనతో పోతున్నాం. దాంతోపాటు మనకు కూడా ఒంగోలుకు కూడా సిటీ బస్సెస్ కూడా బ్యాటరీ సిటీ బస్సెస్ కూడా వస్తున్నాయి. అవి కూడా ఒక 10 బస్సుల దాకా వస్తాయి. ఎక్కడికెక్కడికి ఏ సెంటర్కి పోవాలన్నా కూడా తొందరలోనే సిటీ బస్సులతోటి సౌండ్ ప్రూఫ్ బ్యాటరీతో వెహికల్స్ కూడా ఈరోజు వస్తున్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. డబ్బులు ఇబ్బందులు ఉన్నాయి, కాంట్రాక్టర్లు స్లో అవుతుందంటే ఫైనాన్షియల్గా గవర్నమెంట్లో డబ్బు ఇబ్బంది అవడం వల్ల కొన్ని లేట్ అవుతుంది తప్పితే అనుకున్న ఇంటెన్షన్ ప్రకారం అనుకున్న ప్రకారంగా ఏదైతే మన ఇంటెన్షన్ ఉందో తప్పకుండా అవన్నీ పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ